చంద్రబాబు సార్ ఎటువంటి మనిషో అర్థం చేసుకోవచ్చు. నల్లారి కిరికిరి రెడ్డి గారు ఎటువంటి మనిషో వాళ్ళని అడిగినా చెప్తారు. జగనాలు కథ ఏందో మా మల్లన్నకు కూడా బాగా ఎరకని. కానీ ఎవరికి అర్థం కాని మేధావి జేపీ, అదే జయప్రకాష్ నారాయణ గారు. ఆయనను మించిన మేధావి ప్రపంచంలోనే లేడని అనుకుంటుంటే పాపం కావచ్చు అని నేను కూడా అనుకున్నా. కానీ ఆయన మేధావితనం, ఆయన రాజకీయం అంతా కలగలిపి ఒడవోసి చారు కాస్తే ఏం తయారవుతుందో చూడురు మీరే. లోక్సత్తా జేపీ సార్ మళ్ళొకసారి ప్రజాస్వామ్యాన్ని గజ్జున వణికేటట్టు చేసిండు. రాజమండ్రిలో సభ పెట్టి టీవీలోని పిలిచి ఎంత పెద్ద ముచ్చట్లు మాట్లాడిండో ఇనుండ్రి. జరంత లోకం గురించి తెలిసిన మనిషి, బాగా చదువుకున్నోడా మీదికెళ్ళి చెప్పు సారు. ప్రజలెన్నుకున్న ప్రతినిధులతో, ప్రజలెన్నుకున్న శాసనసభతో సంబంధం లేకుండా ఆ రాష్ట్ర ఉనికినే మార్చే హక్కు మీకు ఎవడిచ్చాడు? విన్నారు కదా ఎంత పెద్ద ముచ్చట చెప్పిండో. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలతోని మాట్లాడకుండా తెలంగాణ ఎట్లిస్తారని ఉరిమి పడుతున్నాడు. ఇదే సారు ఇదివరకు నాలుకే ఎటువెట్టి మాట్లాడిండ్రో ఒక్కసారి నుండి. అది కూడా తెలంగాణ విభజన అంటే ఏంది సారు? చాలా చిన్న విషయాలని అనుమానం అనేటువంటి అద్దం నుంచి చూసి చిన్న ముళ్ళుని ఏదో చెప్తారుగా దూలంలాగా కంట్లో ముళ్ళుని దూలంగా చూస్తున్నారు. ఇన్నరా తెలంగాణ ముచ్చట అనేది చాలా చిన్న ముచ్చట, దాన్ని పెద్ద దూలం లెక్క చూస్తున్నారు అన్నాడు కదా. ఇంకా ఇదే కాదు, ఇంకా చెప్పిండు, అది కూడా నుండ్రి. ఈ తెలంగాణని ఆహ్వానిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వ ప్రకటనని, యూపీఏ ప్రకటనని ఆహ్వానిస్తున్నాం. మరి హైదరాబాద్ అంతా ఆగమైతున్నదని భయపడుతున్నారు కదా సార్ సీమాంధ్రోళ్ళు. ఏమి రాదు. ఇప్పుడు మీరు బెంగళూరులో ఉన్నారు, ఏమొచ్చిందండి? మిమ్మల్ని ఎవరిని ఆపారా? మీరు చెన్నైలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని ఆపారా? ఇన్నారులా ఎంత గొప్ప ముచ్చట చెప్పిండో. వరుస జరంత దమాక్కు ఎక్కించుకోర్రి. ముందుగా ఏమన్నాడు? తెలంగాణ వస్తే ఓకే అన్నాడు. ఆయన కచేరి తెలంగాణ అనేది చిన్న ముచ్చట, ఏం కాదు ఇచ్చినా అన్నాడు. హైదరాబాద్ పెద్ద సమస్యనే కాదు, ఎవరైనా బతకొచ్చు అన్నాడు కదా. మొన్న కర్నూలుకు పోయి ఏమన్నాడో అది కూడా నుండి జర్ర ఓపిక పట్టుకొని. అధికారంలోకి రావాలంటే ఏ అస్త్రమైనా పర్లేదు, ఏ శస్త్రమైనా పర్లేదు, జనం చచ్చినా పర్లేదు, రేపొద్దున అనవసరం, మాకు కావలసిన అధికారమే అని చెప్పని వికృతమైన రాజకీయం అన్నాడు. ఇన్నరా సారు? ముందుగాల మాట్లాడిన ముచ్చటకు దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఏమన్నా అందామంటే ఈ సారు మేధావట. సరే, ఆ మాట కన్నా కట్టుబడి ఉన్నాడా? ఇగో మళ్ళీ ఇట్లా. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా విధానాలు ఉన్నాయా? అసలు ఏమైనా నిజాయితీ ఉందా? చిత్తశుద్ధి ఉన్నదా? మరి కేంద్రం వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోతే నువ్వు తెలంగాణ ప్రకటన ఎట్లా సాగతీస్తీవి సారు? ఇంతకు నీకున్నదా నీ మాటల మీద చిత్తశుద్ధి? నీకున్నదా నిజాయితీ అని అడుగుతున్నారు జనం. ఏంది సారు గిన్ని తీవ్ర మాటలు మాట్లాడుతున్నావు? నిన్ను మేధావనాలనా, అన్ని తెలిసినట్టు నటిస్తున్న అమాయకుని వనాలనా? నువ్వు చెప్పు. ఒక్కటే నాలుగేతోని గిన్ని రకాల మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మామూలు రాజకీయ నాయకునివి కాదు సారు. రాష్ట్రాన్ని ఏదో చేసేటోనివే అంటున్నారు ఫ్యాన్స్. అమ్మా జర బాగా అర్థం చేసుకోండి ఈయన కథలు ఎట్లున్నాయో.